మరోసారి మెగా కుటుంబానికి అల్లు అర్జున్కు మధ్య ఉన్న గ్యాప్ ఇప్పుడు ట్విట్టర్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. కనీ విని ఎరుగని స్థాయిలో స్పందన వచ్చింది. అయితే మొత్తం చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలువురంతా ఈ ట్రైలర్ అద్భుతంగా ఉంది అని కితాబిస్తూ ఉంటే మెగా కుటుంబానికి చెందిన వాళ్ళు మాత్రం ఇప్పటివరకు ఒక్కరు కూడా స్పందించలేదు. కనీసం ట్విట్టర్లో శుభాకాంక్షలు చెప్పలేదు, కనీసం ఒక మాట కూడా మాట్లాడలేరు. చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగబాబు కావచ్చు, వరుణ్ తేజ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ఎవరు కూడా దీనిపైన స్పందించలేదు. ఇదే చిరంజీవి, ఇదే మెగా ఫ్యామిలీకి సంబంధించిన మిగిలిన హీరోలంతా కొద్ది రోజుల క్రితం మట్కా సినిమా రిలీజ్ సందర్భంగా, ట్రైలర్ రిలీజ్ సందర్భంగా మాత్రం దాన్ని ప్రమోట్ చేస్తూ ట్వీట్లు పెట్టారు. మట్కా సినిమా వరుణ్ తేజ్కి సంబంధించిన సినిమాకి సంబంధించి ఆ ట్రైలర్ని మాత్రం ప్రమోట్ చేస్తూ ట్వీట్లు పెట్టారు. పుష్ప 2కి మాత్రం ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ నుండి స్పందనే లేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ అంశాన్ని నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో వ్యవహరించారు అన్న ఉద్దేశంతోనే అప్పటి నుంచే మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. నాగబాబు ఏకంగా ట్విట్టర్లో మా పక్కనే ఉంటూ మమ్మల్ని బలహీనపరిచే వాళ్ళు మాకు శత్రువులే, మమ్మల్ని బలపరిచే వాళ్ళు వ్యతిరేక వర్గంలో ఉన్న వాళ్ళు మాకు మిత్రులే అంటూ ట్వీట్ చేశారు అప్పట్లో. ఇది అల్లు అర్జున్కి సంబంధించే ట్వీటే అని పెద్ద ఎత్తున దుమారం రేగడం, అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించడంతో కొద్ది రోజుల పాటు తన అకౌంట్ను డీయాక్టివేట్ చేసుకున్నారు నాగబాబు. అంతవరకు పరిస్థితి వెళ్ళింది. కానీ ఆ పైన కూడా వీళ్ళ మధ్య ఇంకా ఇప్పటికీ కూడా పొత్తు తిరిగి కుదరలేదు, సఖ్యత ఏర్పడలేదు అన్నదైతే కనపడుతోంది. అయితే ఇలాంటి ఎందుకు మెగా ఫ్యామిలీ ఈ ట్రైలర్ పైన కనీసం స్పందించలేదు, మొత్తం దేశమే అబ్బురపరిచేలాగా స్పందన ఉంటే ఎందుకు స్పందించలేదు అన్నదానికి కొంతమంది అటువైపు నుంచి కూడా రియాక్షన్స్ సోషల్ మీడియాలో. మధ్యలో జగన్మోహన్ రెడ్డి షర్మిల వివాదాన్ని కూడా కొందరు తెరపైకి తెస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి షర్మిలకు మధ్య గ్యాప్ ఉంది. షర్మిల పార్టీ పెట్టినప్పుడు కూడా తన అన్న జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించలేదు కదా, శుభాకాంక్షలు చెప్పలేదు కదా, మరి దానికి ఏమంటారు అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటే దీనికి ఇటువైపు నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా కౌంటర్ వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. జగన్మోహన్ రెడ్డి మధ్య వైఎస్ షర్మిల మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి షర్మిలకు మధ్య ఉన్న వివాదం ఉన్నట్టుగానే అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి మధ్య వివాదం ఉందా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి అటువైపు నుంచి కూడా ఇంకా స్పందన లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి షర్మిలకు మధ్య ఉన్నంత స్థాయిలో విభేదాలు అల్లు అర్జున్కు మెగా ఫ్యామిలీలోని వాళ్ళకు మధ్య ఉన్నాయా అని పరోక్షంగా నిర్ధారిస్తూ ఉన్నారా మెగా ఫ్యాన్సే అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. సో ఓవరాల్గా అయితే అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయినప్పటికీ కూడా మెగా కుటుంబం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. కానీ ఇదే మెగా కుటుంబానికి చెందిన హీరోలంతా గతంలో మట్కా సినిమా కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇతర హీరోల సినిమాలకు సంబంధించి మాత్రం ట్విట్టర్లో, ఫేస్బుక్లో వాళ్ళ అకౌంట్లలో బాగా గట్టిగానే ప్రమోషన్ ఇచ్చారు. కానీ ఒక అల్లు అర్జున్ విషయంలో మాత్రమే స్పందించకపోయేసరికి గ్యాప్ ఉంది అన్న అభిప్రాయం అయితే అందరిలో కలిగేందుకు అవకాశం ఇస్తోంది.